0,000 అతను పేదవాడు. తన ఆదర్శాన్ని సాధించడానికి చివరకు తన పొదుపు మొత్తాన్ని ఖర్చు చేశాడు. అతను ఉత్సాహంగా ఉన్నాడు. నేను ఉత్సాహంగా నా విగ్రహంతో కరచాలనం చేశాను. ఊహించలేదు. అతని ఎదురుగా ఒక విగ్రహం చేతులు పూర్తిగా క్రిమిసంహారకమయ్యాయి. ఆ స్థానంలో పేలవమైన ముఖం. ఆపై అతను భద్రతా పేదలను ఆర్థిక వర్గంలో చేర్చనివ్వండి, ఎందుకంటే తనలాంటి గౌరవప్రదమైన వ్యక్తి కోసం నిరుత్సాహపడిన పేదలతో నేను ఎప్పుడూ కూర్చోను. కాని పేదలు కష్టపడుతున్నారు, ఎందుకంటే మీకోసం స్వీయ నేను ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నాను మరియు ఇక్కడ కూర్చునే అర్హత నాకు ఉంది. ఈ మాటలకు ప్రతిమ వెంటనే రెచ్చిపోయింది. అతను ఇష్టపడతాడు. రాజధాని అంటే ఏమిటో పేదలకు చెప్పండి, అందుకే హోస్ట్ని పిలిచాను. ఉదయభాను గుసగుసలాడింది. త్వరలో విమానంలోని రేడియోలో మూర్తి మాటలు ప్రసారమయ్యాయి. అంతే, విమానం రోల్ చేయనివ్వండి. వెంటనే ఈ విధంగా పేద ప్రజలు వారి ఆదర్శాల విమానం నుండి విసిరివేయబడ్డారు. కానీ ప్రతిమ దాని గురించి ఆలోచించలేదు. ఈ పేద తర్వాత సృష్టిమి బలమైన శత్రువుకు. అతని పేరు కార్టర్. భారతదేశంలో పుట్టారు. దూరపు గ్రామం. అసౌకర్య రవాణా కారణంగా గ్రామం పేదరికం మరియు ఒంటరితనం శరీరం. టీచర్గా ఉన్న ఓ తండ్రి ఈ స్థితిని మార్చాలనుకుంటున్నాడు. రైలు ఆపమని గ్రామానికి చెప్పండి. కానీ లెక్కలేనన్ని ఉత్తరాలు సముద్రంలో పడ్డాయి. ప్రశ్న ప్రేమ నేను వదులుకోవడం లేదు. ఈ లేఖ రాయడానికి 10 ఏళ్లు పట్టింది. ఇప్పటికే కార్టర్ పెద్ద తన స్వంత అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. అతను గ్రామస్తులు రైలు పట్టాలపై పడుకుని నిరసన తెలిపారు. దీంతో అతడు పోలీసులకు చిక్కాడు. గందరగోళంలో క్యాబ్ డ్రైవర్ తని చిన్న కన్ను గాయపడింది మరియు అతను దాదాపు చూపు కోల్పోయాడు. తండ్రిది తెలిసిన తర్వాత నాకు చాలా కోపం వచ్చింది. హింస కోసం మీ కొడుకును తిట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదు. 0103 కానీ కార్టర్ దృష్టిలో తండ్రి వ్యక్తిగతంగా లేఖ రాయడమంటే చావడానికి కూర్చున్నట్లే. ఇదే పోరాటం. తండ్రి కొడుకుల మధ్య అనుబంధం గాఢమైనది. త్వరలో డిస్కనెక్ట్ చేయబడిందతను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాడు మరియు ఎయిర్ ఫోర్స్ అధికారి అయ్యాడు. రోజురోజుకు దారుణం. రైలు అతను నేను తరచుగా ఇంటికి ఉత్తరాలు వ్రాస్తాను. తండ్రి స్నేహపూర్వక మరియు మితిమీరిన నిర్లక్ష్యం. కానీ అమ్మ ఉత్తరాలు చదవడం నేను ఎప్పుడూ వింటాను. నా కొడుకు పుట్టాడని తెలుసుకున్నాను. అద్భుతమైన పనితీరు. అతను గర్వపడకుండా ఉండలేడు. కానీ త్వరలో ఒకరోజు కార్టర్కి అకస్మాత్తుగా అతని తండ్రి నుండి కాల్ వచ్చింది. నా ప్రియమైన స్నేహితుని తీవ్ర అనారోగ్యం గురించి వార్తలు. అతను పరిగెత్తాడు. ముందుగా విమానాశ్రయానికి చేరుకోండి. అయితే విమాన టిక్కెట్లు ఖరీదైనవి కాబట్టి కొనడానికి చాలా ఖరీదైనది. నాకు వేరే మార్గం లేదీనిక ఉపయోగించండి ఇతర రవాణా మార్గాలు. కానీ చివరికి అతను చాలా కష్టంతో ఇంటికి చేరుకున్నాడు. గంట కాని తెలుసుకోవడానికి తండ్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. నేను ఒక తల్లిని. నేను దానిని ఎలా అంగీకరించగలను? చేయడానికి కుటుంబానికి ఒక్కడే కొడుకు. అతనాఖరికి నాన్నని కూడా చూడలేకపోయాను. తండ్రి వైపు చూస్తూ నేను నా కోసం ఒక లేఖ వదిలిపెట్టాను. కార్టర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. క్రమంగా ఈ స్వార్థం రగులుతున్న నిప్పులా మారింది. అతను మారాలనుకుంటున్నాడు. ఇది సమాజాన్ని భరించలేనిదిగా చేస్తుంది. ఆలోచన తనలాంటి పేదలను ఎగరనివ్వండి. ఆలోచనంకెప్పుడు ఇలా కలత చెందకండి. తర్వాత అతను తన గురించి ఖచ్చితంగా ఉన్నాడు. తక్కువ ధర కలిగిన విమానయాన సంస్థను ప్రారంభించండి. పదవీ విరమణ తర్వాత కార్టర్ ప్రారంభించాడు. ప్రతి చోట డబ్బు సేకరించండి. అయితే బాలిక పారిపోయింది. 23 ఇళ్లలు వెంచర్ క్యాపిటల్ సంస్థ. ప్రతి ఒక్కరూ తను ఒక మూర్ఖుడు అని నేను అనుకుంటున్నాను. ఆమె నిరాశగా ఉన్నప్పుడు మాత్రమే. గంట 02:05 అతను తన ఆదర్శ పరేష్ గురించి ఆలోచించాడు. పరేష్ కొత్తగా ప్రారంభించాడు. ఇప్పుడు ఎయిర్ ఇండియాకు బాస్గా ఉన్నారు. పరేష్ ని కలవండి. కార్టర్ అన్నింటినీ ఖర్చు చేశాడు. పొదుపు ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నాడు. పరేష్ ని కలిస్తే క్యాబ్ డ్రైవర్ తను నా మనసులోని మాటను చెప్పాడు. కానీ నేను ఊహించలేదు. అది విన్న పరేష్ నిరాకరించాడు తన్ని చంపడానికి. ఎందుకంటే అతను చూడాలనుకోలేదు. ధనవంతులు మరియు పేదవారు కలిసి ఎగురుతారు. ఇది విమానయాన సంస్థ స్థానాన్ని మాత్రమే తగ్గిస్తుంది. ఇలా చెప్పి విమానాన్ని వెనక్కి వెళ్లమని ఆదేశించాడు. కార్టర్ను నేరుగా బయటకు ఉంచండి. విమానం కానీ ఈ సమయంలో ఒకటి వెంచర్ క్యాపిటలిస్ట్ కానీ దేవుడు డాన్ కార్టర్ని పొందాడు. ఇది మారుతుంది. అతను నేను విమానంలో విన్నాను. కార్టర్ మరియు బర్లీ సంభాషణ. అతను కార్టర్ ప్లాన్పై చాలా ఆసక్తి ఉంది. క్యాబ్ డ్రైవర్ది చూసి నేను షాక్ అయ్యాను. అతన్ని ఒక చిన్న రెస్టారెంట్కి తీసుకెళ్లండి. ఇక్కడి వాతావరణం అస్తవ్యస్తంగా ఉంది. లావో అబ్బాయి నీరసమైన ముఖం. అమ్మాయిని తీసుకురండి చర్చించడానికి. మీరు ఉంటే ఆకలిగా ఉంది. నేను దగ్గరలో ఉన్న 5 స్టార్ హోటల్కి వెళ్దాం. కార్టర్ సమాధానం చెప్పలేదు. విరుద్ధంగా అతనికి పిజ్జా ఇవ్వండి. అతను దానిని రుచి చూడనివ్వండి. కానీ ఆ రుచి నేను ఊహించలేదు. చెడ్డది కాదు. ఇక్కడి ఆహారం చెడ్డది కాదని కార్టర్ వారికి చెప్పాడు. 5 కంటే ఎక్కువ నక్షత్రాలు. హోటల్ మేనేజర్ సమాధానం చెప్పకుండా అతనికి పిజ్జా ఇచ్చాడు. కానీ అది ఇంత బాగుంటుందని అతను ఊహించలేదు. కార్టర్ ఫిర్యాదును తనపై కేసు తినడానికి 5 నక్షత్రాల కంటే మెరుగైనది ఏదీ లేదు. ఫస్ట్ క్లాస్ హోటళ్లలో చెడు రుచి కానీ దాని ధర కానీ అందులో 10వ వంతు కంటే తక్కువ. కాబట్టి ఇంత చవకైన రెస్టారెంట్ ప్రజలతో మరింత సామరస్యం. వారి అవసరాలు అదేలాంటిదే. సత్యం ఉంటే విమానంలో భోజన సేవను నివారించండి మరియు విమాన సహాయకులను కత్తిరించడం ఇది తగ్గిస్తుంది ఖర్చు. మళ్లీ డ్రైవర్ను 3 షిఫ్టుల్లో పని చేయనివ్వండి. 1 విమానాలు రోజుకు 6 సార్లు ప్రయాణించవచ్చు. కార్టర్ నటించాలనే ఆలోచనతో మునిగిపోయాడు. పెట్టుబడిదారులు అతను బృంద సమావేశానికి మీతో పాటు వెళ్లమని కార్టర్ని అడగండి. కట్ట ప్రణాళిక గురించి ఇతర వాటాదారులకు తెలియజేయబడింది. వెంటనే కొంతమంది వాటాదారులు ప్రశ్నలు లేవనెత్తారు. మేము మీ పెట్టుబడి పెట్టినా మీరు 6 రెట్లు కొనుగోలు చేయలేరు. కార్టర్ ఆలోచన ఇన్వెస్టర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇతర వాటాదారులకు ప్రణాళికను అందించడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను సంప్రదించమని అతను కార్టర్ను కోరాడు. 0305 త్వరలో షేర్ చేస్తాండాన్ తన సందేహాన్ని వ్యక్తం చేశాడు. నేను ఉంటే మేము మీ పెట్టుబడి. నువ్వు కూడా విమాన ప్రయాణాన్ని భరించలేరా?
కానీ కార్టర్ అలా అనుకోలేదు. కొనుగోలు అతను అద్దెకు ప్లాన్ చేస్తాడు. జంట టవర్లు కనిపించాయి. దాడి ఫలితం అమెరికన్ ఎయిర్లైన్స్ ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటుంది. నష్టంలో అతను తక్కువ ఖర్చుతో అద్దెకు తీసుకోవచ్చు, కానీ నిధులు 6 నెలలు పడుతుంది. ముందుగా విమానాలను బుక్ చేసుకోవడానికి కార్టర్ మొదట మాత్రమే వెళ్లగలడు. ముందస్తు ఆర్థిక పురోగతి అతను గ్రామానికి తిరిగి వచ్చి ధనవంతుడిని అప్పు అడిగాడు. సంపద మరింతనికి అధిక వడ్డీ రేటును వాగ్దానం చేయండి. ఒకప్పుడు ధనవంతుడుంతని తండ్రి విద్యార్థి తల్లి కోసం నా ప్రేమకు స్థానిక చైర్మన్ లక్షలు ఇచ్చాడు, కానీ 3 నెలల్లోనే పూర్తి చేయాలన్నది. పూర్వాపరాలు తిరిగి చెల్లించాలి. డబ్బు అందుకున్న తర్వాత మీరు దానిని తెరవగలరు. విమానయాన సంస్థను తెరవండి, కానీ సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా ప్రముఖ, కానీ దాన్ని తప్పించుకోవడానికి రకరకాల సాకులు చెబుతారు. చూడండి, 2 నెలలు గడిచాయి. క్యాబ్ డ్రైవర్ ఇంకా లైసెన్స్ పొందలేదు. నేను చూస్తున్నాను. రుణం గడువు ముగుస్తుంది. కార్టర్ మాత్రమే తెలుసుకోగలడు. కొన్నిసార్లు జర్నలిస్టు స్నేహితుడిని కలిసి కాలక్షేపం చేస్తారు. రాష్ట్రపతి ఇంటర్వ్యూ సైట్ని సందర్శించండి. కార్టర్ చెప్పడానికి అవకాశాన్ని తీసుకున్నాడు. మీ కథ చెప్పారు. వాటిలో ఎక్కువ. చివరగా రాష్ట్రపతి తన కథకు ముగ్ధుడయ్యాడు. విజయం దీనికోసం లైసెన్స్ పొందింది, కానీ అతను సంతోషంగా ఉండటానికి సమయం లేదు. ఒక ఫోన్ కాల్ అతని కలను విచ్ఛిన్నం చేస్తుంది. అమెరికా రద్దు చేసింది విమాన ఆర్డర్. ఎందుకంటే సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అకస్మాత్తుగా కొత్త పాలసీని విడుదల చేసింది. అమెరికనీ విమానాన్ని భారత్లో పరీక్షించనున్నారు. కోర్సు యొక్క ఎయిర్ క్రాఫ్ట్ మ్యాప్లను ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అందించాలి. కోరికవారు తమ రహస్యాలను బహిర్గతం చేయనివ్వండి. సాధ్యమయ్యే విషయాలు. అందుకే వెళ్లిపోయాడు. మార్గాన్ని కనుగొనమని అతను నాయకుడిని వేడుకున్నాడు. చేయవచ్చు నేతాజీ నేరుగా. అప్పుడు ఇద్దరు పేలార్. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నిరాశ. 04:10 కార్టర్ చర్యకు తిరిగి రావచ్చు. బాస్ లావోబాయి సహాయం కావాలి, కానీ లావోబాయి తను ఆమెకు ఒక ఆశ్చర్యకరమైన రహస్యాన్ని చెప్పాడు. ముద్రించి పెట్టుబడిదారు లావోబాయి జియాంగ్ డ్రైవర్కి అంతా చెప్పాడు. తక్కువ ధర కలిగిన విమానయాన సంస్థలో ప్రయాణించేందుకు సుముఖత. పరేష్ కేక్ హిట్ అయింది, కాబట్టి పరేష్ తన ప్లాన్కు మద్దతు ఇస్తున్నట్లు నటించడానికి లావోబాయిని పంపుతాడు. అతన్ని లోపలికి అనుమతించండి. 4710,000 మరియు అమెరికన్లు ఉన్నవారు విమానాలను కార్టర్కు లీజుకు ఇచ్చారు, కానీ కార్టర్ దానిని ఇక చూపించలేకపోయాడు. విమానం మ్యాప్ విమానాలను బయట మాత్రమే పరీక్షించవచ్చు వెంటనే, కాబట్టి రాత్రే కుప్పకూలిపోయాడు. 10,000 నగదు తీసుకెళ్లండి. బాధ్యత. ఈ భారీ గాయం కార్టర్ భార్య అతనిని ప్రోత్సహించేలా చేసింది, కానీ అతను నా భార్యను నెట్టండి. ఈ రోజున ఒక చిన్న పిచ్చుకైలు విరిగిపోయి దెబ్బతింది. కార్టర్ కోటు రంగు రావడానికి కూడా ఇదే కారణకస్మాత్తుగా తెరవబడింది. మహ్జాంగది చిన్నదే అయినా, కానీ మనుషులు మొత్తం ఆకాశంతో ఆడుకుంటారు. ప్రజలను ఆకర్షించడానికి ఇది ప్రయాణికుల విమానం కానవసరం లేదు. చిన్నది కార్గో విమానాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పొందడానికి ఫీజు ₹50. అన్ని పేదలందరూ భరించగలరు. అతను తన ఆలోచనతో ముందుకు వెళితే అతను త్వరలో ఒక చిన్న కార్గో విమానం మరియు పేదలందరూ భరించగలరు చేయండి. అతని ఆలోచన వెంటనే ఒక కుటుంబంలో ప్రజాదరణ పొందింది. క్యారియర్ కంపెనీ మద్దతు. అన్నింటికంటే ప్రజలను ఆకర్షించడం వస్తువుల కంటే లాభదాయకం. అతను వారికి ఫ్లైట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం, కానీ మిగిలిన చిప్స్. కార్టర్ ఉద్యోగం కోసం సిద్ధం కావడానికి తనపై మాత్రమే ఆధారపడగలడు. చేయవచ్చిప్పుడు అతను నిరాశ్రయుడు. నెట్వర్క్ లేదు, కానీ అలా నిరాశ సమయం వారి కోసం 30 కోట్లు విరాళంగా ఇచ్చాడు. అదిషి కార్టర్ చాలా ఆకట్టుకున్నాడు. జ్ఞానోదయం వర్కింగ్ క్యాపిటల్. దేశీయన్ ఎయిర్లైన్స్ కు మొదటిది టెస్ట్ ఫ్లైట్ సమయంలో అంతా బాగానే జరిగింది, కానీ అది క్రిందికి వస్తుంది. గంట యంత్రం కంట్రోల్ టవర్ అంగీకరించలేదు. అంతా లీచి భయం వల్లనే జరుగుతుంది. నాకు ఇంధనం అయిపోయిందని నేను చూశాను. ఎక్కువ కాదు. అతనిది సైనిక స్థావరాలపై మాత్రమే చేయబడుతుంది. అత్యవసర ల్యాండింగ్. 05:12 విమానంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, కానీ క్యాబ్మ్యాన్ అతడిని అరెస్టు చేశారు. 10 జైలు శిక్ష. అన్నింటిలో మొదటిది మరణం ఖాయం, కానీ నేను ఊహించలేదు. కార్టర్ని ఎక్కువగా ద్వేషించే కమాండర్ అదొక్కసారి కాదు. గాయంలో ఉప్పు వేయవద్దు. అతను కార్టర్ను ధైర్యంగా అధికారాన్ని సవాలు చేయమని ప్రోత్సహించాడు. తదుపరి క్యాబ్ డ్రైవర్లు. ప్రయత్నించండి. కూర్చోండి. విమాన కార్యకలాపాలు. ప్రతి విమానంలో టాప్ 10 సీట్లు. బుకర్ ఒకరు ఆనందించవచ్చురు. ఆ తర్వాత ₹500. 1000 మరియు అతనుమా అత్యంత ఖరీదైన విమాన టిక్కెట్టు. రైలు టిక్కెట్ తప్ప మరొకటి కాదు. సంవత్సరం చంద్రుడు రోజు క్యాబ్ డ్రైవర్ మొదటి స్థానంలో ఉంటాడు. విమాన స్థానాన్ని పరీక్షించండి. న్యూఢిల్లీని ఎంచుకోండి మరియు పౌర విమానయాన శాఖ మంత్రిని విమానాశ్రయానికి ఆహ్వానించారు. ఊహించలేదు. విమానం టేకాఫ్ కాకముందే ప్రమాదం జరిగింది. పరేష్ మళ్లీ కనిపించాడు. సంతులనం. ఫ్లైట్ టేకాఫ్ అయ్యేలోపు పరేష్ కెప్టెన్కి లంచం ఇచ్చాడు. యంత్రం డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఇంధనం పోయడం వల్లే ప్రమాదం జరిగింది. తర్వాత వార్తాపత్రికలు ఎయిర్ డెక్కన్ గురించి ప్రతికూల వార్తలతో నిండిపోయాయి. ఎందుకంటే ఈ భద్రతా సంఘటన కూడా ఎయిర్ డెక్కన్ తన కార్యకలాపాలను నిలిపివేయవలసి వచ్చింది. వృత్తి విజయానికి మరో మెట్టు చేరువైంది. కానిలేక నీ శత్రువు నిన్ను గొంతుకోసి చంపాడా, కానీ అతను పట్టు వదలలేదు మరియు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ దేశంలో టెలివిజన్ ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది. సంతులనం. ఈ దేశంలో సంతులనమి నిరూపించాలి. కార్టర్ మొదటి బడ్జెట్ ఎయిర్లైన్ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. మీరు ప్రయాణించేటప్పుడు మొత్తం కుటుంబాన్ని మీతో తీసుకెళ్లండి. 11 ద్వారా ప్రజలు లంచం పొందకుండా నిరోధించడానికి కార్టర్ ఉన్నాడుతను 3 పగళ్లు మరియు 3 రాత్రులు విమానాన్ని కాపాడాడు. ఎట్టకేలకు మళ్లీ మొదటి విమానం వచ్చింది. కార్టర్ మరియు అతని కుటుంబం తప్ప. చూడండి, భారీ విమానాశ్రయం. ఈ బలమైన వ్యక్తి ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకుంటాడు, కానీ అక్కడ ఈ సమయంలో ఆన్లైన్లో టికెట్ కొనుగోలు బాధ్యతలు చేపట్టిన ఉద్యోగి ఒక్కసారిగా పారిపోయాడు. ఎవరూ లేరని తెలుస్తోందా? డస్టాంప్ విరుద్ధంగా చాలా మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. Browse our library of award-winning videos today. Browse now for more. Thank you for watching. You are awesome. I love you.